హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? వీళ్ళు గోంగూర పప్పు ఫ్రెండ్స్. వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్. పప్పు వేసాను, ఉడుకుతుంది. ఇదేమో పాలకూర పులుసు కూర చేద్దామని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి. ఇదేమో గోంగూర. పప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసం గోంగూర జాడిచ్చాడు పెట్టాను. పప్పులో వేద్దాం. పాలకూర ఫ్రెండ్స్. నాలుగైదు సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పులోనే గోంగూర వేస్తా. ఇదేమో పాలకూర. పొయ్యి పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకుంటే ఉడికింది. ఉల్లిపాయల కోసి పక్కన పెట్టుకున్నాను. గోంగూర జాడిచ్చి పెట్టాను. వాటర్ పట్టుకుంటున్నాను. ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టుకుంటాను. పప్పు చూసారా, అది ఎట్లా ఉంది? కొంచెం ఎండ కూడా వస్తుంది. ఉడుకుతుంది ఫ్రెండ్స్. గోంగూర పెట్టాను ఫ్రెండ్. ఇప్పుడే ఉడుకుతుంది. ఉప్పు, కారం, పసుపు, చింతపండు కొంచెం వేసాను. మెదుపుకున్నాం. ఉడికినాక మెదుపుకున్నాం. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి? అన్నం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం మగ్గితే అయిపోయింది. ఎంతవరకు వచ్చినాయి చూద్దాం ఫ్రెండ్. గోంగూర ఆల్మోస్ట్ ఉడకొచ్చేసింది. మెదుపుకున్నాను ఫ్రెండ్స్. బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం వేసుకొని పసుపు పెట్టుకుని మగ్గని. మగ్గుతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. మెదిపి పక్కన గిన్నెలో తీసుకున్నాం ఫ్రెండ్స్. కట్ చేసి ఉల్లిపాయలు వేసుకున్నాం.
ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రై అవ్వనివ్వాలి. గోంగూర కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి మెదుస్తుంది. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే కట్టేసాం. ఇంకేం సంగతి ఫ్రెండ్స్, మళ్ళీ మబ్బట్టినట్టుంది ఫ్రెండ్స్. చూసారా వాతావరణం చల్లగా ఉంది, మరి మబ్బట్టి జాతరలు బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఊళ్ళో. శ్రావణ మాసం కదా, శ్రావణ మాసానికి జాతరలు జరుగుతున్నాయి. చిన్నులపాయలు దంచి పెట్టుకుని చిన్నులపాయలు వేసుకుంటే కూర టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. కరివేపాకు, పాలకూర పులుసు కూర అయిపోయింది ఫ్రెండ్స్. గోంగూర మీద ఉంటే అయిపోయింది. పప్పు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మెదిపి పెట్టేసుకున్నాను, తిరగమాత వేసుకోవటం అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అందరితో ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పులుసు కూర, గోంగూర పప్పు రెండు అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.